గిరిజనుల ఆరాధ్య దేవం బాలబ్రహ్మచారి తపస్వి శ్రీ రామరావు మహారాజ్ భోగ్ బండారో మరియు సంస్మరణ కార్యక్రమం నాగార్జున సాగర్ హిల్ కాలనీ యూత్ హాస్టల్లో ఘనంగా జరుపుకున్నారు. గిరిజన బావోజీలు సాధు సంతులు పాల్గొని భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన రిజర్వేషన్ సాధన పోరాట సమితి ఉమ్మడి నల్గొండ జిల్లా జేఏసీ చైర్మన్ బీజేపీ జిల్లా కార్యదర్శి బానావత్ రతన్ సింగ్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన శ్రీ రామరావు మహారాజ్ సంస్మరణ సభలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కంకనాల శ్రీధర్ రెడ్డి, సాగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కంకనాల నివేదితలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ గిరిజన జాతిని ఏకతాటిపై నిలిపి వారి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన మహనీయుడు శ్రీ రామరావు మహారాజ్ జీవితం ప్రతి గిరిజనుడికి స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యదర్శి రతన్ సింగ్ నాయక్ మాట్లాడుతూ గిరిజనులు ఐక్యంగా ఒక్కతాటిపై లేనంత వరకు జాతికి మేలు జరగదన్నారు. తెలంగాణలో 39 నియోజకవర్గాల్లో గెలుపు ఓటమిలకు ఎస్టీల ఓట్లే కీలకమని అన్ని పార్టీలు గుర్తించారన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా గిరిజనులు ఉన్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో లంబాడీల పోడు భూములకు ఇంతవరకు పట్టాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. గిరిజన జాతి ఐక్యంగా లేకపోవడం మూలంగానే 12% రిజర్వేషన్ అమలులో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇప్పటికైనా వాస్తవం గుర్తించి గిరిజన జాతి అభివృద్ధి కోసం అందరూ ఏకం కావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన బావోజీలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గిరిజన పూజారులకు అన్యాయం చేస్తుందన్నారు. ఇమాములు, పాస్టర్లు, పూజారుల మాదిరిగా తమకు కూడా సముచిత స్థానం కల్పించాలని, ధూపదీప గౌరవ వేతనాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జాతీయ సహా కార్యదర్శి గుమ్మల్ల సత్యం, మధ్యమడుగు పీఠాధిపతి కేతావత్ జయరాం, ధర్మ జాగరణ సమితి జిల్లా ప్రముఖ్ రాయప్రోలు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గిరిజన తండాలను, కుటుంబాలను ఒక పద్ధతిలో సరైన ఆచారాలతో కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా మొత్తం గిరిజన సోదరులు అందరూ కూడా ఏకతాటి పైన ఉండి వారి సమస్యల మీద పోరాటం చేస్తూ వారి అభ్యున్నతికి, గిరిజన కుటుంబాల అభ్యున్నతికి పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి రామరావు మహారాజ్ గారు. ఇవాళ ఆయన పేరు ప్రతిష్టలకు ఎక్కడ కూడా తావు లేకుండా కేవలం గిరిజన సోదరులు బాగుండాలి అనే దాంతో మొత్తం తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర కూడా మొత్తం కూడా పర్యటిస్తూ గిరిజనుల అభ్యున్నతికి పాల్పడ్డారు. ఆయన ఇవాళ గిరిజనులకు ఆరాధ్య దైవంగా ఇవాళ పూజింపబడతా ఉన్నారు. ఇవాళ గిరిజనులు పిల్లలు, తండాలలో పిల్లలు గాని, యువకులు గాని అందరూ కూడా ఒక సరైన పద్ధతిలో ఇవాళ జీవనం సాగిస్తున్నారంటే అది కేవలం సేవలాల్ మహారాజ్ వారసుడైనటువంటి రామరావు మహారాజ్ గారు చేసినటువంటి కృషి అని నేను అనుకుంటా ఉన్నాను. అందరికీ కూడా నేను మాటిస్తున్నా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్క తండకి గుడి కోసంగా నేను ప్రతి ఒక్క తండకి 10,000 రూపాయలు ఇస్తాను. నేను తర్వాత ఇప్పుడు ఇక్కడ మన సాగర్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో కనుక బీజేపీని గెలిపిస్తే నేను మా బీజేపీ తరఫున ప్రతి తండలో ఉన్న గుడి నిర్మాణానికి, అట్లనే ఇక్కడ ఉన్న మన సాధు సంతులందరికీ కూడా ధూపదీప నైవేద్యం కోసం కృషి చేస్తా అని మాటిస్తున్నా. నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మన గిరిజన ఆరాధ్య దైవమైన శ్రీ 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 రామరావు మహారాజ్ గారి మహాభోగ్ కార్యక్రమము మరియు సంస్కరణ సభ మనం నాగార్జున సాగర్ యూత్ హాస్టల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మన బీజేపీ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి గారికి ఆహ్వానించినాము. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా కంకణాల నివేదిత మేడం గారు బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి, వారికి ధన్యవాదాలు. భోగ్ బండార కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ సంత్ సేవలాల్ వారసులు, పూజారులు, భక్తులు, ముఖ్యులు అందరు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వారికి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు మనం మహారాజ్ గారి వారికి స్మరించుకుంటూ జ్యోతి ప్రజ్వలన మన పెద్దలు కంకణాల శ్రీధర్ రెడ్డి గారు, మేడం గారు, మిగతా ముఖ్యులు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఆ తర్వాత మన మహారాజ్ గురించి వారిని స్మరించుకుంటూ మళ్ళీ ఒక 2 మాటలు మనం మాట్లాడుకున్న తర్వాత భోగ్ కార్యక్రమం చేస్తాం. सद्गुरु सेवालाल महाराज बापू बड़ा, साधु महाराज बापू बड़ा, आवड़ गोबर आसामी छे नाकी को बापू बड़ा
घेरो छाया मलाओ छे बापू वरा मैडम मैडम निवेदिता बापू वरा मैडम माई बापू वरा संत सेवालाल महाराज तारे नामे पे भोग भंडारो बापू वरा पदर सेवल बापू वरा मार गोरे ने बापू वरा अकल बुद्धि को निकर सरगे न चालो आ बापू वरा रंडो रुपए मैंने बापू वरा बाला ब्रह्मचारी तपेश्री रामराव ने अवतारी दिनो बापू वरा हाथ मारो आज एवढी आपण जो भलायच है और काही कारण है आज भगवान आज तपेश्री रामराव महाराज और भक्ति कर रहे छा सेवालाल महाराज भंडारो जो तैयार करन भोग भंडारो दे रहे छा। आज हमने ने गवर्नमेंट जो सरकार छे आज हमने ने अतरा भी जो सामुल छा अतरा पुजारी लोग छा आज हमने ने कोई बाई छे नहीं आज हमने ने कोई दियो सळगाए ने पीसा छे नहीं आज हमने ने कोई मदद छे नहीं आज कोई देवळे पर आज कोई हमने ने पूजा करे ने देवळ छे नहीं जेरे सारू आज अत जो प्रोग्राम घाले आज अपन जो गोर भाई ने और अपन साधु लेने और दीपा धूपम नैवेद्य में ने और ये ने बर्जंट कटाई छणो आज अपन से के जा रे चल अपन कोई दे को नहीं जा रे से अपन बंजारा में अपने गोरू में अपने से ने अपने से बकरा काटा था बाबा देवन भोग था अपने बाबू कतराई को पंडगा करा था जेर कारण अतरा देवता धारे था अपने कुणसी हो तो ये गवर्नमेंट काय कर रहे को तो कुणसी जाता नहीं हमें आता नहीं तो ही जाता वो जाता कहता नहीं वोट घाला पर को गड्ढा सड़ी जा रहा अपने कुणसी लेखो कर रहे को नहीं जेर कारण कतराई को केसीआर काय को एमएस रावलू काय को उंदाड़े तमें शेर दिए गुड़ी में पूजारी कराऊँ छू तमें बाई धराऊँ छू तमें तेल दू छू ऊदबत्ती छू से कहता वो ढाई आज वो केसीआर वो दबड़ दिनू आज कंकड़ा सीजर रेड्डी कहता नहीं तमें सेना साईग्रम खर्चू कहता नहीं अपने वाग्दान दिनों से जेर कारण अपने से करता नहीं एक बीजेपी पार्टी करता नहीं उससे अपने करता नहीं पार्टी गेलचा तो अपने कहाँ को दीपारा करूँ क्यों भगवान है ना अपने सेन टांटा ने गुड़ी बनाव क्यों टांटा ने बावन पूजारी कराव क्यों बाई धराव क्यों ये मటుగా అప్పుడు ఆశీర్వాదం లేతాని బాబు గిరిజన సమస్యలపై నుంచి చాలా వరకు చాలా సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి కానీ ముఖ్యంగా అయితే మాత్రం గిరిజన పూజారుల విషయాలు మాత్రం చాలా వరకు తప్పుదోవ పట్టించడంతో పాటు వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతున్న విషయం జాతీయ బంజారా మిషన్ గుర్తించి ఈ విషయంపై గత సంవత్సరాల నుంచి జాతీయ బంజారా మిషన్ గిరిజన పూజారులకు మాత్రం తగిన న్యాయం చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని ప్రతి ఇమాములకు పాస్టర్లకు గుడి పూజారులకు ఏ విధంగా గౌరవ వేతనం ఇస్తున్నారో ధూపదీప వేతనం ఇస్తున్నారో అదే విధంగా మా గిరిజన పూజారులకు కూడా అదే విధంగా గౌరవ వేతనం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఇక్కడ మాత్రం పూజారులకు మాత్రం ప్రతి ప్రభుత్వం ప్రతి పార్టీ నుంచి మాత్రం మాకు హామీ లభించలేదు ప్రస్తుతం ఇయాల జరిగిన మీటింగ్లో మాత్రం బీజేపీ అభివృద్ధి మేము ఉన్నాము ఇక్కడ బీజేపీని తీసుకొస్తే మాత్రం కంపల్సరీగా మేము వాళ్ళను ఒక స్థానంలో నిలబెడతాము పూజారుల విషయంలో మాత్రం గుడికి మేము ముందంజి ఉండి ఏ విషయమైనా సరే రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికైనా సరే కేంద్ర ప్రభుత్వ దృష్టికైనా తీసుకెళ్తామని చెప్పడం జరిగింది ఈరోజు ఈ యొక్క నల్లగొండ జిల్లాలో నాగర్ సాగర్ నియోజకవర్గ స్థాయిలో నేను 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జీవనాన్ని సాగిస్తున్నాను గిరిజన కుటుంబాలకు నాకు ఒక అవినావ సంబంధం ఒక ఆత్మీయ కుటుంబ అనుబంధం ఉంది ఈరోజు వాళ్ళ సమస్యలు చూస్తూ ఉంటే వాళ్ళ సమస్యలు పట్టించుకునేటటువంటి ప్రభుత్వాలు ఈరోజు కరువైపోయాయి వాళ్ళకు కుటుంబ అభ్యున్నతి గురించి కానీ వాళ్ళకున్నటువంటి ఆచార వ్యవహారాల గురించి కానీ పట్టించుకునేటువంటి ప్రభుత్వాలు ఈరోజు కరువైపోయాయి కాబట్టి వాళ్ళకున్నటువంటి జీవన విధానం కానీ మాకున్నటువంటి ఆచార వ్యవహారాలు కానీ
గిరిజన కుటుంబాల అభ్యున్నతి గురించి గారు పట్టించుకున్న స్థితి ఈ రోజు కరువైపోయింది. సేవాలాల ఉత్సవాలను సంఘటితంగా జరుపుకుందాం, దానికి ఖచ్చితంగా ఒక తేదీని నేను చేసి ఆ రోజు సెలవు ప్రకటించాలని చెప్పేసి మేము ధర్మ జాగరణ సేవా సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.